ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వాటి చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే కలబందను ఉపయోగించి ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 10:32 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 4:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారి ఉద్యోగస్తులకి ఈరోజు మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వీరు తీసుకునే ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి పురోగతి లభించటం, అలాగే సానుకూలంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపే అవకాశాలు కానీ గోచరిస్తున్నాయి. దీంతో పాటు విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, అలాగే అనేక కార్యాలలో అంటే శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా ఈరోజు కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది ఉన్న, వ్యాపార పరంగా పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, షేర్ మార్కెట్లు అయినా, లేకపోతే ట్రేడింగ్ అయినా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అయినా, బంగారం కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసిన ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటము, అమ్మవారికి సంబంధించి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే వీరు కూడా కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశాలు ఉండటం, విందు వినోదాలకి వెళ్ళటం, ప్రయాణాలు లాంటివి చేయటం, దీంతో పాటు మీ తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మీరు దూర ప్రయాణాలు చేయాలని కోరిక ఉంటుంది. ఆ విధంగానే మీ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. మీకు ముఖ్యంగా తీర్థయాత్రలు వెళ్ళటం కానీ, దైవ దర్శనాలు చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యలో చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న వారికి కూడా చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం, మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు కొంత ప్రయత్నం అనేది కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీకృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులు కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా శ్రద్ధ చూపించే అవకాశాలు ఉంటాయి. కోర్టు విషయాలు ఏమున్నా కూడా అవి కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పచ్చు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు, దాన ధర్మాలు చేయటము, అలాగే దేవాలయ దర్శనాలు చేసుకోవటము, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి కూడా మంచిగా మీరు పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. వ్యాపారంలో కొంతవరకు అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలకి మాత్రం పెద్ద అనుకూలంగా గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం, దీంతో పాటు శివాలయంలో ప్రదోష కాలంలో దీపారాధన చేయటం వలన
వీరికి మంచి మార్పులు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపార పరంగా కూడా కొంత అభివృద్ధి అనేది సూచిస్తోంది. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వారు పెట్టే పెట్టుబడుల గురించి, అలాగే వారు చేసే ఆర్థిక లావాదేవీల గురించి మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంతవరకు శ్రమ అధికంగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత నిరాశగా ఉన్న, ట్రేడింగ్, షేర్ మార్కెట్ చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు పనులని సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆ పనులలో కొంతవరకు విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి అర్చించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలనేవి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి వృత్తి వ్యాపారాల గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, ఇలాగ ఏ విషయం వీరు అనుకుంటున్నారో అన్ని విషయాల గురించి కూడా వీరు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి తప్పనిసరిగా చాలా మంచి మార్పులు అనేవి సూచిస్తోంది. దీంతో పాటు వీరికి ఆర్థికంగా కూడా చక్కటి పురోగతి అనేది కనపడుతోంది. ఇక వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి లభించటం, అలాగే వీరికి కొంతవరకు వృత్తిపరంగా శ్రమ అనేది ఉన్న వాటిని అధిగమిస్తారు. దీంతో పాటు రుణాలను తీర్చే ప్రయత్నం కూడా వీరు చేస్తూ ఉంటారు. అలాగే రుణ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్తున్నాం. ఈ రాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సూర్యుడిని ఆరాధించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్నా ఈ రోజు మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. రుణాలు లాంటివి తీర్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి కొంతవరకు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కానీ, లేకపోతే వారి ఆరోగ్యం గురించి కానీ, విద్యార్థులైతే వారి చదువు పట్ల కానీ కొంత ఏకాగ్రతని కనబరుస్తూ ఉండాలి. అలాగే మీ సంతానానికి సంబంధించి వివాహాది శుభకార్యాల గురించి కనుక మీరు యోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందని గమనించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఆర్థిక పరంగా పెద్ద మార్పు అనేది కనిపించటం లేదు. ఇక వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్న, వ్యాపార పరంగా పెద్ద మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈ రోజు ప్రత్యేకించి వినాయకుడి అష్టోత్తరం చదవటము, వినటము, చేయటము, అలాగే స్వామివారిని గరిక నీళ్లతోటి గనక అభిషేకం చేస్తూ ఉంటే వారికి కలుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు కుటుంబ సభ్యులతోటి కూడా సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. కొత్త వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. విందు వినోదాలలో పాలు పంచుకోవటం కానీ, లేకపోతే శుభకార్యాలకి వెళ్ళటం కానీ ఎక్కువగా కనపడుతోంది. ఇక మీరు మాట్లాడే ప్రతి మాట గురించి కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు గనక కొంత అజాగ్రత్తగా మాట్లాడితే మీ కుటుంబ సభ్యులతోటి గొడవలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. విద్యార్థులకి కూడా కొంతవరకు వారి విద్యలో పురోగతి అనేది సూచిస్తోంది. పోటీతత్వ పరీక్షలకి ఎవరైతే వెళ్తున్నారో వారికి మాత్రం కొంచెం శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారు పెడుతున్న పెట్టుబడుల గురించి లేదా వారి ఉద్యోగ వ్యాపారాల గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, కాలభైరవుడికి ఉప్పు దీపం పెట్టడం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి పదోన్నతి ఉండటం, అలాగే వీరి ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, వీరిని నలుగురు కీర్తించటం, ఆర్థికంగా వీరికి మంచి పురోగతి ఉండటం, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు చాలా వరకు కూడా వీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తారు గనక ఆ పనులన్నీ కూడా వీరికి మంచి విజయాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో మంచిగా వీరికి అనుకూలత ఉండటం, అలాగే కొత్త ఇల్లు కానీ వ్యాపారం కానీ మొదలు పెట్టడం, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి ఆరాధన చేయటం, అమ్మవారికి పులిహోర నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి తగిన ఫలితం లభిస్తుందని మనం ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అదృష్టం వరిస్తుంది. దీంతో పాటు జీవిత భాగస్వామి ఒక సహాయ సహకారాలు వీరికి మెండుగా లభించబోతున్నాయి. వీరి యొక్క స్నేహితులని వీరు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగంలో కూడా మంచి మార్పులు ఉండే అవకాశం. ఉద్యోగ పరంగా మీరు దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత. దీంతో పాటు వీసాల కోసం వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మొత్తంగా వీరికి ఈ రోజు అంతా కూడా ప్రతి పనిలోనూ కూడా మంచి అనుకూలత ఉండటం, పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవటం, ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు ఆర్థికంగా పురోగతి ఉండటం, శ్రమ అధికంగా ఉన్నా కూడా సకాలంలో పనులు పూర్తి చేయటం, వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా మంచి పురోగతి ఉండటం, అలాగే మీ భాగస్వామి వలన లాభాలు రావటం, ఇవన్నీ కూడా కొంతవరకు ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సాయిబాబా వారి మందిరంలోని ధునిలో కొబ్బరికాయ వేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరికి వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరు ప్రతి పనిని కూడా స్వయంగా పూర్తి చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. దీంతో పాటు వీరికి పనులలో కొంత ఆలస్యం అనేది కనపడుతోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది ఉండటం వలన దీని వలన కొంత ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కోసం కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక వ్యాపారం చేస్తున్న వారికి కొంతవరకు ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఆర్థిక పరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, ట్రేడింగ్ అయినా సరే, షేర్ మార్కెట్ అయినా సరే, అలాగే బంగారానికి సంబంధించి కొనుగోలు చేసినా అమ్మినా సరే ఈ విషయాలలో కొంతవరకు ఆర్థికంగా ఇబ్బంది అనేది ఉంటుంది కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి మాత్రం ఈరోజు వారి యొక్క జీవిత భాగస్వామి వలన విశేషమైన గుర్తింపు రాబోతోంది. అలాగే వారి వలన వీరికి ఆర్థికంగా మంచి పురోగతి లభించబోతోంది. ఇక ఇంట్లో మంచిగా గృహప్రవేశాలు ఉండటం కానీ, లేకపోతే కొత్త వస్తు వాహనాలు అమరటం కానీ, లేకపోతే శుభకార్యాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి ఉండటం, అలాగే వారి వృత్తి వ్యాపారాలలో వారికి గౌరవం పెరగటం, అనుకూలత ఉండటం, దీంతో పాటు వారికి ప్రతి విషయంలోనూ కూడా మంచి సదవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి అనుకూలంగా ఉంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు దానికి సంబంధించి వార్తా విశేషాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రైవేటు రంగాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, ఈరోజు తమలపాకులతోటి మీరు అర్చిస్తే గనక ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వారి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. శ్రమ అధికంగా ఉండబోతోంది, ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి, ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే కోర్టు విషయాలు ఏవి కూడా ముందుకు వెళ్ళకపోవడం వలన కొంత నిరాశకి కూడా మీరు గురవుతూ ఉంటారు. ఏ పని తలబెట్టినా కూడా ఆలస్యంగా పూర్తవుతోందని కొంత నిరాశకి గురవుతూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు కార్యానుకూలత కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా అది సమయానుకూలంగా పూర్తి కావట్లేదని ఆ విషయాలలో కూడా కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే వృత్తిపరంగా మీకు కొంత గుర్తింపు అనేది లభిస్తుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చేపట్టిన పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా అయినా కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క భాగస్వామితోటి కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో వాదోపవాదాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దుర్గాదేవిని ఆరాధించటం, అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఎర్రటి మందారాలతోటి పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.